పొద్దున్నే లెగడం లేట్ అయిపోయింది, అందుకే వీడియోస్ తీయలేకపోయాను. దానికి తగ్గట్టు అయితే బట్టలు తీసుకొని అయితే ఒక ఆయన వచ్చారనమాట. ఒక గంట అరగంట ఆయన దగ్గర సరిపోయింది నాకు టైము. ఇక ఈ డ్యూటీకి వెళ్లే కాడ నుంచి అయితే మా అమ్మతోని మా చెల్లితోని ఫోన్ అయితే మాట్లాడట్లేదు అనమాట. ఆ ప్రోగ్రామ్ కూడా నిన్ననే పెట్టుకున్నాను. ఇంటికి సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చికెన్ కర్రీ వండుకున్నాము. లాస్ట్ సండే కూడా చికెన్ అయితే తెచ్చుకోలేదు, ఆ రోజే రూమ్ మారాం కాబట్టి ఇంక వంట చేసుకునే ఖాళీ అయితే లేకపోయిందనమాట. నేనైతే ఈసారి కూడా చికెన్ లో పెరుగు వేసి అయితే వండాను. పెరుగు, ఉప్పు, కారం, మసాలాలు అన్ని అయితే ముందే కలిపి పెట్టేశాను అనమాట. కానీ వెయ్యాల్సింది అయితే ముందు వెయ్యలేదు, అదేనండి అల్లం పేస్ట్. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత చికెన్ వెయ్యాలి అనుకున్నప్పుడు అయితే గుర్తొచ్చింది నాకు అల్లం పేస్ట్ వేయలేదని. ఇక అప్పుడైతే వేసాను. ఇలా పెరుగు వేసి చికెన్ కర్రీ చేస్తుంటే అయితే ముక్క చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది. చికెన్ లో ఆల్రెడీ ముందు పెరుగు కలిపి ఉంచాను కాబట్టి నీళ్ళైతే చాలా ఊరాయి అనమాట. ఇక అందుకనేసి నీళ్ళైతే కొంచెం మాత్రమే వేసాను, ఎక్కువగా వేయలేదు. అయితే మంట బాగా తగ్గి